ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది. బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది కానీ, లేకపోతే అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావని, లేకపోతే నువ్వేదో కావాలని తన వెనక తిరుగుతున్నావని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా. ఇంత మంచి ఫ్రెండ్ మరి ఒక రీసెంట్గా కేబీకేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ. ఫ్రెండ్స్ నీ చేతు వీళ్ళు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో. అందువల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత నేను కనుక్కుని నాకు కాల్ రాలేదు, పిలుపు రాలేదు. ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పని చేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు. సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో. వాట్ ఎవర్, మనం అక్కడ కనిపించకపోతే ఏముంది, శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటానే ఉంటాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, నన్ను కష్టకాలంలో చూసుకుంటుంది. అది చాలు నాకు. ఫేమ్ ఏముంది, ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్. నేను అందరికీ సుపరిచితురాలని, ఇంకేం ఫేమ్కు వాడుకోవాలో చెప్పు. అది కాదు, ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తావా? మనకెందుకు ఇస్తారు చెప్పు శివ. వస్తే వెళ్తావా? కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు. మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు. ఎంతమందిని తీసుకోలేదు. మళ్ళీ నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో. వీళ్ళకి కావాల్సింది రేటింగ్. మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా, మేము ఎందుకు వద్దయ్యా మీకు, నాకు అది కావాలి. పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు? పిలిస్తే వెళ్తా, ఇంట్రెస్ట్ చంపేస్తా, రేటింగ్ మళ్ళీ జూమ్ అని పంపిస్తా. మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు చేయరు? ఏంటి ప్రాబ్లం? నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి? నేను అసలు నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడూ లేదు. ప్రాబ్లం వచ్చినట్టు కూడా ఎక్కడ లేదు నాతో. బట్ ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటుంది అనుకుంటా. కానీ నాకు సపోర్ట్ ఉంది. అలా అని అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ. అంతే, దాంట్లో కూడా అంతే. నీకు పడతారు, అందరితో పడుతుందా? పడుతుందేముంది. ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, ఒరిజినల్ కమ్యూనిటీ ఉందో ఒరిజినల్ ఏంటి, ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ మధ్య టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకుని, పెదాలు కోంచుకొని, దవడలు కోంచుకొని, నుదురు కోంచుకొని, మొత్తం బాడీ సర్జరీ, ఫేస్ సర్జరీలు చేయించుకొని మమ్మల్ని తొక్కేయటం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారో, చంద్రముఖి, వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా, ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా. నేను కలుస్తూ ఉంటారా. లాస్ట్ టైము రాజమండ్రి, భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూనే ఉంటాను. అందరూ సపోర్ట్గానే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు? అంటే సడన్గా అమ్మాయిలాగా మారడం, అమ్మాయిలకు డ్రెస్లు వేసుకోవడం, లేకపోతే అలా చేయడం, అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? నీకు అనిపిదా ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏమని చెప్తాం వీళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా ఈ చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్, ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలియదు కూడా. ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా తిరగటం, మళ్ళీ మా చీరలా కట్టుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క షోలో చూస్తున్నాం, వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు, బయటకు వచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు. సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు, ఎవరు ఏంటనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల. మా లాంటి వాళ్ళకి కూడా గౌరవం పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే మేలుగా కనబడుతున్నారు, మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి? మేము పుట్టకతోనే అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము. వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని ఉంటే జనాలు ఏమనుకుంటారు?
సమాజానికి అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి? హ్మ్. ఇది చాలా జరుగుతుంది. అసలు వాళ్ళదే పైచేయిగుంది. ఈ ర ఈ రకంగా నిజాయితీగా ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జుయ్ అని ఎదిగిపోతున్నారు. బేసిక్ నీకు మాట్లాడడం రాదు కదా? దేనికి? అంటే టీవీ షోల్లో. అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే ఆ! అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా? మస్కా మస్కా అని కాదు. అది నాకు రాదు. అంటే అంత రఫ్‌గా ఉంటావు కాబట్టి రఫ్ అంటే అది అంటే నేను చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ. ఆ! ఎందుకంటే నేను ట్రాన్స్ ఫీమేల్ అయి ఉండొచ్చు. హ్మ్. నా పెదనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెదనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెదనాన్న సింహాద్రి సత్యనారాయణరావు గారు హ్మ్. దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. హ్మ్. తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం హ్మ్. అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే, మా ఊరు నుంచి చూసుకుంటే మేమే 5, 6 మెంబర్స్ పొలిటికల్‌గా ఉన్నాం. హ్మ్. సో, అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు హ్మ్. నేనెంత ట్రాన్స్ ఫీమేల్ అయినా సరే బ్లడ్ అదే గదా! హ్మ్. ఆ పౌరుషం, ఆ నిజాయితీ, ఆ రక్తంలో ఉడుకు హ్మ్. అవి కంపల్సరీ ఉంటాయి. సో, ఇవి చాలా మాట్లాడుకున్నాం మంచిగుంది. నాకు ఫ్యూచర్‌లో హ్మ్. టీవీలో కనిపించాలని అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి. తెలుగు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. ఇలాంటి కోరికలు ఉంటాయా? కంపల్సరీ. హ్మ్. కంపల్సరీ ఉన్నాయి. హ్మ్. చూడాలా? ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా? ఏమని? ఇలా నాకు ఇలా సినిమాలు కనిపించాలి. ఇలా టీవీ షోస్‌లో కనిపించాలి. ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను. హ్మ్. హ్మ్. అంతేగాని మనం షోస్ కావాలి, సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతిమలాడే తత్వం నాది కాదు. హ్మ్. సో, ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్‌లో ఉంటది మీకు తెలుసు. హ్మ్. సో, కంపల్సరీ కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను. హ్మ్. ఫ్యూచర్ 'బిగ్ బాస్' కానీ ఎవరిని పిలిచి మళ్ళీ ఎవరైనా పిలిస్తే కంపల్సరీ చేస్తాను. రీసెంట్‌గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా! హ్మ్. ఏమనిపించింది నీకు నార్మల్‌గా కామనర్స్‌ని తీసుకొని? నాకెందుకో ఒకటే అబ్బా! హ్మ్. 'బిగ్ బాస్' అంటే నేను ఎక్కువ బాలీవుడ్‌లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని. హ్మ్. హిందీ. హ్మ్. 'సల్మాన్ ఖాన్' గారు హ్మ్. చేస్తున్నారు. ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో! హ్మ్. అంటే కామనర్స్‌ని తీసుకోవాలి. కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్, ఒక సింపతి షో అయిపోయింది 'బిగ్ బాస్.' హ్మ్. రియాలిటీ తక్కువ, సింపతి. ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటా కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు. ఆ సింపతి చూపించినోళ్ళు ఓట్లేసి విన్నర్స్‌ని చేసేస్తున్నారు. నాటకాలాడి, ఏడుపులు చెప్పి, అబద్ధాలు చెప్పి, రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే ఒక సీరియల్ చూసినట్టే చూడాల. హ్మ్. కర్చీఫ్ పెట్టుకొని ఒక సీరియల్ అదొక ఈ మధ్య 'కార్తీక దీపం' సీరియల్ తర్వాత 'బిగ్ బాస్' అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సొస్తది. సో, ఎందుకో పాడైపోతుంది. షో వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే సీజన్ 1, 2, 3 వరకు చూసిన 4 ఓకే. అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు 'బిగ్ బాస్.' జరిగిన రిజల్ట్‌తో హ్యాపీ? ఏ ఇప్పుడు రిజల్ట్స్? ఏదైనాన్న ఇప్పుడు జరుగుతున్న నీ సిట్యుయేషన్స్ నీ లైఫ్‌లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఆ! ఇల్లు కట్టుకున్నాను. అవును. అవును. రీసెంట్‌గా కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ అదే టాపిక్ అడుగుదాం అనుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇంకా హ్మ్. ఇంకా వయసయిపోతుంది. హ్మ్. వయసు మీదకొస్తున్నప్పుడు హ్మ్. మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే హ్మ్. ఒకళ్ళు అడిగేవాళ్ళుండాల. హ్మ్. ఒక తోడనేది ఉండాల. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే ఆ! నన్నెప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి హ్మ్. సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. హ్మ్. అంటే వ్యవసాయం. హ్మ్. మా తాతలు గూడా రైతు బిడ్డలే. మా తండ్రి గూడా రైతు బిడ్డే. హ్మ్. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. హ్మ్. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా హ్మ్. అందరూ రైతులే. ఇప్పుడు హ్మ్. మీ ఫ్యామిలీ గూడా రైతే. రైతులే ఉంటారు. రైతే. మా మా ఫ్యామిలీ అందరూ నాన్నే రైతు. అందరూ రైతులే. హ్మ్. సో, నా హ్మ్. భర్త కూడా రైతే. హ్మ్. ఇష్టపడతారు. హ్మ్. ఇష్టపడ్డాడు. హ్మ్. హ్మ్. నేను ఇష్టపడ్డాను. హ్మ్. అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్ళే వద్దు. మనకెందుకురయ్యా పెళ్లి. మంచి మంచి అమ్మాయిలకే హ్మ్. వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. హ్మ్. కానీ విధిరాతలో రాసిపెట్టుంది. హ్మ్. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్కే అయితే. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లెక్కే. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు లైక్ నాకొక డౌటు. అంటే ఈ మధ్య కాలంలో గాని, ఫస్ట్ నుంచి గాని మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ వుమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అయితారు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి. నేను చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి
వాళ్ళు డబ్బులైతేనేమి గానీ, వాళ్ళనైతేనే గానీ